హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి లేటెస్ట్గా నోటిఫికేషన్ అయితే తీసుకొని వచ్చా ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి మనకు షార్ట్ నోటిఫికేషన్ అనమాట. లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. మనకు అఫిషియల్ నోటిఫికేషన్ అంటే ఇది కూడా అఫిషియలే, కాకపోతే షార్ట్ నోటిఫికేషన్. ఒక చిన్న పేపర్ ద్వారా మన అన్ని డీటెయిల్స్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఇంకా ఒకవేళ మీకు అఫిషియల్గా అంటే పెద్ద ఎక్కువ పేజెస్ ఉండే నోటిఫికేషన్ అయినా లేదా ఇంకా అప్లై చేసే లింక్ అయినా ఈ వీడియో కిందనే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు పేజ్ అయితే అంటే వాళ్ళకి వెబ్సైట్లోకి వెళ్ళి నోటిఫికేషన్ అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ షార్ట్ నోటిఫికేషన్ కూడా మీకు ఈ వీడియోలోనే ప్రొవైడ్ చేస్తా. ఇంకా ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్లకి అయితే వెళ్ళిపోదాం. ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి మనకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి మనకు ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్. ఇండియాక్టివ్ రిక్రూట్మెంట్ స్పెషల్ రిక్వైర్మెంట్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ బై సెలక్షన్ త్రూ వెబ్సైట్. అంటే మనకు ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీరైతే ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. వాళ్ళ యొక్క వెబ్సైట్లో ఏది UPSC online.nic.in అనే వెబ్సైట్లోకి అయితే మీకు వెళ్ళి అక్కడి నుంచి అయితే డైరెక్ట్గా మీరైతే అప్లై చేసుకోవచ్చు. లేదా ఈ వీడియో కింద మీకు ప్రొవైడ్ చేస్తే అక్కడి నుంచైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. దాంతోపాటు ఇంపార్టెంట్ డేట్స్ అయితే తెలుసుకుందాం. మనకు ఓపెనింగ్ డేట్ వచ్చేసరికి అంటే మీరు ఎప్పటి నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అంటే 29th జూలై 2025 నుంచి 18 అంటే 18th ఆగస్ట్ 2025 ఈ డేట్ వరకు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా వేకెన్సీస్ వచ్చేసరికి 156 వేకెన్సీస్ అంటే 156 పోస్టులు అయితే మనకు ఖాళీగా ఉన్నాయన్నమాట. ఫర్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్ ఇన్ ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్, మినిస్ట్రీ ఆఫ్ లేబర్, ఎంప్లాయ్మెంట్ వీటికి సంబంధించి మొత్తంగా అయితే మనకు 156 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయని మనకు క్లియర్గా అయితే మెన్షన్ చేశాడు అనమాట. ఇంకా దానికి సంబంధించి ఏజ్ లిమిట్ వచ్చేసరికి మనకు క్లియర్గా అయితే మెన్షన్ చేశాడు. ఏది సెకండ్ పాయింట్ పైన లెవెల్ 8 ఇన్ ది పే మ్యాట్రిక్స్ ఆఫ్ యాజ్ పర్ 7th CPC అంటే 7th CPC ప్రకారం మనకైతే శాలరీ అయితే ఇస్తారనమాట. ఇంకా ఏజ్ లిమిట్ వచ్చేసరికి 30 సంవత్సరాలు లోపు అంటే 30 సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎవరు EWS వాళ్ళు మాత్రం 30 సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇంకా OBC వాళ్ళకైతే 33 సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. SC ST వాళ్ళకైతే 35 సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. లేదా PWT క్యాండిడేట్స్ అయితే 40 సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసరికి వేకెన్సీస్ అంటే ఒక పోస్ట్కి ఏ పోస్ట్కి అంటే అది చెప్పాను కదా మీకు, ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ అలాగే అకౌంట్స్ ఆఫీసర్కి సంబంధించిన పోస్టులు వచ్చేసరికి 156. అలాగే రెండోది 74 వేకెన్సీస్ అంటే 74 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిందంటే అసిస్టెంట్ ప్రొవిడెంట్ ఫండ్ కమిషన్కి సంబంధించి అంటే అసిస్టెంట్ ప్రొవిడెంట్ ఫండ్ కమిషనర్కి సంబంధించి మనకు 74 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట. ఇంకా దీనికి సంబంధించి ఎలా అంటే ఎవరికి అంటే ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు అంటే జనరల్ వాళ్ళకైతే 32, EWS వాళ్ళకైతే 7, OBC వాళ్ళకైతే 28, SC వాళ్ళకైతే 7, PWBD క్యాండిడేట్స్ అయితే 3, మొత్తంగా 74 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. దీనికి సంబంధించి కూడా మనకు ఏజ్ లిమిట్ అయితే సేమ్ అనమాట. అంటే జనరల్ వాళ్ళకైతే మనకు 33 అలాగే 35, OBC వాళ్ళకైతే 38, SC వాళ్ళకైతే 40, PWBD అయితే 45 అంటే 45 ఇయర్స్ లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇంకా మీరు ఎప్పటికల్లా అప్లై చేయాలంటే ఈ డేట్ అయితే క్లియర్గా అయితే మెన్షన్ చేసుకోండి ఫ్రెండ్స్. 18 ఆగస్ట్ 2025 ఈ డేట్ లోపు మాత్రమే మీరు అప్లై చేసుకోవాలన్నమాట. లాస్ట్లో అయితే మీకు సర్వర్ బిజీగా ఉండి అప్లై చేయడానికి అయితే వీలు కుదరదు. కాబట్టి మీరు ముందే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. దాంతోపాటు వాళ్ళ యొక్క వెబ్సైట్ ఏది www.upsconline.nic.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మాత్రమే మీరైతే అప్లై చేయడానికి అయితే వీలుంది ఫ్రెండ్స్.
ఇది గాయస్ నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే. మీకు ఏమన్నా డౌట్ ఉంటే, అంటే ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏమన్నా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో అయితే అడగండి, మీకు వెంటనే అయితే రిప్లై ఇస్తా ఫ్రెండ్స్. దాంతోపాటు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అంతేకాకుండా ఈ వీడియో అంటే మీకు ఉపయోగపడకపోయినా మీ ఫ్రెండ్స్కి అయితే ఉపయోగపడవచ్చు, కాబట్టి వాళ్ళకైనా సెండ్ చేయండి ఫ్రెండ్స్. అంటే వాట్సాప్ ద్వారానో ఇంకా సోషల్ మీడియా దేని ద్వారా అయినా మీరైతే ఈ లింక్ని అయితే వాళ్ళకైతే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.